హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుష్మిత కుకింగ్ అండ్ టిప్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి మనం ఇంట్లో ఉండే వాటితోటే చాలా ఈజీగా చాలా క్రిస్పీగా బిస్కెట్స్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి. మనము వీటి కోసం గాను సపరేట్గా ఏమీ కొనాల్సిన అవసరం లేదు, అన్నీ మన ఇంట్లోనే ఉంటాయి. కాబట్టి మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. తయారీ విధానం అంతా ఈజీగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా మనము ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఈ మిక్సింగ్ బౌల్లో 2 టేబుల్ స్పూన్ల వెన్నపూస యాడ్ చేసుకోవాలండి. బట్టర్ మనం ఇంట్లో తయారు చేసుకున్న వెన్నపూస అనమాట. 2 టేబుల్ స్పూన్లు సరిపోతుంది. అలాగే 1/2 కప్పు పౌడర్ షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ని గ్రైండ్ చేసుకుంటే ఇలా పౌడర్ వస్తుంది కదా, ఇది ఒక 1/2 కప్ తీసుకోవాలి. ఇప్పుడు దీనిని మనం చక్కగా క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా కలిపేసుకోవాలన్నమాట. ఈ ఏదైతే షుగర్ పౌడర్ ఉందో ఈ వెన్నపూసలో చక్కగా కలిసిపోవాలి. కలిసిపోతే మనకి ఇది కాస్త లూజ్ అవుతుందండి. చూడండి, ఈ విధంగా క్రీమ్ లాగా వస్తుందన్నమాట. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇందులోనే మనము మైదాపిండి 1 కప్ మైదాపిండి యాడ్ చేసుకోవాలండి. మనం షుగర్ ఏదైతే తీసుకున్నామో సేమ్ అదే కప్ అనమాట. 1/2 కప్ షుగర్ పౌడర్, అలాగే 1 కప్పు మైదాపిండి, ఒక 1/4 టీ స్పూను సాల్ట్, 1/2 టీ స్పూన్ వచ్చేసి బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకున్నాను. కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసేయండి. దీనిలో వచ్చేసి వాటర్ కానీ మిల్క్ కానీ ఏమీ కలపాల్సిన అవసరం లేదండి. మీ దగ్గర కొంచెము ఏమంటారు డాల్డా వనస్పతి ఉంటుంది కదా, అది ఉంటే 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. మీకు ఇంకా క్రిస్పీగా వస్తాయన్నమాట. మనం ఏదైతే ఇక్కడ వెన్న వేసుకున్నామో ఆ వెన్నతోటే మనకి ఈ పిండి చక్కగా ముద్దలాగా వస్తుందండి. వాటర్ ఎక్స్ట్రాగా ఏమి యాడ్ చేయకూడదు. చూడండి, ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి. అలాగే ఈ పిండి వచ్చేసి గట్టిగా చపాతీ పిండి ముద్దలాగా కాకుండా కొంచెం సాఫ్ట్గా ఉండాలండి. మీకు ఒకవేళ ఇది గట్టిగా అనిపిస్తే కాస్త వెన్నపూస లేదా ఏమంటారు వనస్పతి అయినా యాడ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. గట్టిగా కలపొద్దండి, ఇది కొంచెం సాఫ్ట్గా స్మూత్గా ఉండాలన్నమాట. దీనిని చక్కగా రౌండ్ బాల్ లాగా రెడీ చేసుకోవాలి. అక్కడ కూడా క్రాక్స్ అనేటివి లేకుండా. చూసారా, ఇంత సాఫ్ట్గా ఉండాలన్నమాట. ఇప్పుడు మనము ఇలా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ పైన బేక్ చేసుకోవడం కోసం ఒక వెడల్పాటి గిన్నె ఒకటి పెట్టుకుని దీనిలో ఒక ఇలాంటి స్టాండ్ ఒకటి పెట్టేసుకుని ఫ్రీ హీట్ చేసుకోవాల్సి ఉంటుందండి. స్టవ్ ఆన్ చేసేసుకుని మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ వరకు దీనిని ఫ్రీ హీట్ చేసుకోవాలి. మూత పెట్టేసేయండి. మూత పెడితే చక్కగా హీట్ అవుతుందన్నమాట. ఇదిలా మూత పెట్టేసిన తర్వాత మనము ఏదైతే బిస్కెట్స్ బేక్ చేసుకోవాలనుకునే ప్లేట్ ఒకటి తీసుకోండి. ఇలా వెడల్పు ఎక్కువగా ఉండే ప్లేట్ అంటే మనకి బేక్ చేసుకునే గిన్నెకి సరిపడా ఉండాలన్నమాట. ప్లేట్ కాస్త చిన్నదిగా ఉండాలి. దీనికి ఒక 1/2 టీ స్పూన్ వెన్న రాసేసి పక్కన ఉంచుకోవాలి. ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసి పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడు బిస్కెట్ తయారు చేయడం కోసం కొద్దిగా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా పిండి ముద్దను తీసుకోండి. మీకు కొంచెం చిన్న సైజు కావాలనుకుంటే ఇంకాస్త చిన్న బాల్ లాగైనా తీసుకోవచ్చు అనమాట. దీనికి ఎక్కడ క్రాక్స్ లేకుండా రౌండ్గా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాల్ లాగా చేసుకున్న తర్వాత మనం దీనిని లైట్గా ఇలా ఫ్లాట్గా ప్రెస్ చేసుకోవాలి. బిస్కెట్ షేప్ వచ్చేలాగా గట్టిగా నొక్కకుండా స్మూత్గా చేసుకోవాలండి. గట్టిగా ప్రెస్ చేస్తే క్రాక్స్ అనేటివి వస్తాయన్నమాట. కాబట్టి కొంచెం నిదానంగా ఇలా ప్రెస్ చేసుకుంటూ బిస్కెట్ షేప్ వచ్చేలాగా రౌండ్గా చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఈ మందంలో చేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఫ్లాట్గా రౌండ్గా చేసుకున్న తర్వాత మనం వెన్న రాసి పెట్టుకున్న ప్లేట్ ఏదైతే ఉందో ఈ ప్లేట్లో ఉంచండి. మొత్తం అన్నీ కూడా సేమ్ ఇలానే రెడీ చేసుకుని పెట్టుకోవాలి. చూడండి, ఇలా రౌండ్ బాల్ లాగా చేసుకుని జస్ట్ ఇట్లా స్మూత్గా ప్రెస్ చేస్తే మనకు బిస్కెట్ అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. చూసారా ఎంత చక్కగా వచ్చేసాయో మనకి. మనము చపాతీలాగా కూడా ఒత్తుకోవచ్చండి, కానీ అలా ఒత్తితే మీకు నీట్గా రావు. కట్ చేసుకున్నప్పుడు పీసెస్ లాగా రావన్నమాట. మీరు ఇలా సింపుల్గా చేసి పెట్టేసుకోవచ్చు బిస్కెట్లు అన్నీ కూడా. చూసారా ఎంత చక్కగా వచ్చేసాయో. ఇలాగే మొత్తం అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే మనకి చాలా సింపుల్గా బిస్కెట్స్ అన్నీ చేసేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను అన్నీ చేశాను. అలాగే బిస్కెట్కి మధ్యలో గ్యాప్ ఉండాలి. ఒకదానికొకటి దగ్గరగా వేయకుండా కొంచెం దూరంగా పెట్టుకోవాలన్నమాట బిస్కెట్లన్నీ కూడా. ఇప్పుడు మనకి ఇక్కడ ఫ్రీ హీట్ అయిన ఈ గిన్నె ఏదైతే ఉందో ఈ గిన్నెలో ఈ బిస్కెట్లు పెట్టుకున్న ప్లేట్ అనేది పెట్టేసి మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్ మీద మనము ఒక 15 లేదా 20 మినిట్స్ వరకు టైం పడుతుందండి ఇవి బేక్ అవ్వడానికి. ఇక్కడ వచ్చేసి నాకు 20 మినిట్స్ టైం పట్టింది. చూసారా, చక్కగా బేక్ అయిపోయాయి. మంచి కలర్ కూడా వచ్చేసాయి. ఇప్పుడు మనం వీటిని మనకి ఇది చాలా హీట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఇలా ప్లేట్ని నెమ్మదిగా పైకి తీసుకుని ఆ తర్వాత పక్కన పెట్టుకోవాలి.
ఇక్కడ వచ్చేసి 5 మినిట్స్ అయిపోయిందండి. చక్కగా ఇవి చల్లారిపోయాయి. హీట్ అంతా తగ్గిన తర్వాత మనం వీటిని జస్ట్ ఒక నైఫ్ లేదా ఒక స్పూన్ తీసుకుని జస్ట్ ఇలా కదిపామంటే చక్కగా ఊడొచ్చేస్తాయి అన్నమాట. బిస్కెట్లు చాలా సింపుల్గా వచ్చేస్తాయి. ఫైనల్ రెసిపీ అయితే ఇది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ మై ఛానల్.